అన్‌వాంటెడ్ హెయిర్‌ని రిమూవ్ చేసుకోవడానికి ఒక మంచి హోమ్ రెమెడీ చూయించమని చెప్పి చాలామంది రిక్వెస్ట్ చేశారండి. చాలా అంటే చాలా సింపుల్‌గా రిమూవ్ చేసుకోవచ్చు. సాధారణంగా మనకు ఇంట్లో అందుబాటుగా ఉన్నటువంటి వస్తువులతోటే. సో, అన్‌వాంటెడ్ హెయిర్ తోటి చాలామంది బాధపడుతూ ఉంటారండి. ఆడవారిలో అప్పర్ లిప్ పైన ఎక్కువగా అన్‌వాంటెడ్ హెయిర్ తోటి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారండి. చాలామంది అడిగారండి అన్‌వాంటెడ్ హెయిర్‌కి మంచి న్యాచురల్ హోమ్ రెమెడీ చూయించండి అని చెప్పి. ఇందుకోసం టమాటో తీసుకోవాలండి. ఇక ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది చూసేద్దాం. సో, ఈ విధంగా ఒక చిన్న బౌల్ కానీ లేదంటే ఇలాంటి ఒక చిన్న పోపు వేసేటి గెంటె అయినా తీసుకోండి. ఇక ఇందులోకి కొద్దిగంత టీ పౌడర్ తీసుకోవాలండి. టీ పౌడర్ ఏది తీసుకోవాలని అడుగుతున్నారు. సో, మన ఛానల్‌లో నేను హోమ్ రెమెడీస్‌లో టీ పౌడర్ అలా చూయించినప్పుడు పలానా బ్రాండ్ అని ఏం లేదండి. మీరు ఏది యూజ్ చేస్తూ ఉంటారో తరచూ ఆ టీ పౌడర్ తీసుకుంటే ఒక స్పూన్ వరకు. సో, ఇక ఇందులోకే ఒక స్పూన్ వరకు షుగర్ కూడా తీసుకోవాలండి. ఈ విధంగా ఒక స్పూన్ షుగర్ అయితే సరిపోతుంది. ఇక ఇందులోకి ముఖ్యంగా టమాటో జ్యూస్ అనేది తీసుకోవాలండి. సో, గ్రేటర్ తోటి తురుముకొని తీసుకోవచ్చు. లేదంటే మిక్సీ పట్టేసుకోవచ్చండి. సో, చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టేటువంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ మీ వరకు వస్తాయి. మన ఛానల్‌లోని హెర్బల్ ఆయిల్ అలాగే మన హెర్బల్ ప్రొడక్ట్స్‌ని చాలామంది ట్రై చేసి చాలా మంచి ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నారండి. సో, మీకు కూడా కావాలనుకున్నట్లయితే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను. మెసేజ్ చేయండి. కాల్స్ చేయొద్దండి. ఓన్లీ మెసేజ్ చేయండి. ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తానండి. టైం పాస్ కాల్స్ అయితే అసలు చేయొద్దండి. సో, మన ప్రొడక్ట్స్‌లో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయండి. మన న్యాచురల్ ప్రొడక్ట్స్‌లో హెర్బల్ ఆయిల్, అలాగే కుప్పింటాకు సోప్స్, వేపాకు సోప్స్, తులసి సోప్స్ రకరకాలున్నాయండి. మీరు మెసేజ్ చేశారంటే మన దగ్గర ఉన్నటువంటి లిస్ట్‌ని నేను మీకు షేర్ చేస్తా. మీరు చూసి మీకు నచ్చితే తీసుకోవచ్చండి. ఇక హెర్బల్ ఆయిల్ విషయానికొస్తే 100% అందరికీ బాగా వర్క్ అయిందండి. అన్ని ప్రొడక్ట్స్ కూడా బాగా వర్క్ అవుతున్నాయి. హెర్బల్ ఆయిల్ నేను కొబ్బరి తీసుకొని ఆయిల్ తయారు చేయించి దాంతోటి ఆయిల్ తయారు చేస్తున్నా కాబట్టి హెయిర్ అనేది ఫాస్ట్‌గా గ్రోత్ అవుతుంది. అంతేకాదండి హెయిర్ ఫాల్ అనేది పూర్తిగా స్టాప్ అయిందండి. ఇది నేను చెప్తున్నది కాదు, తీసుకున్న వాళ్ళు చెప్పినటువంటి మాట. సో, ఇక షిప్పింగ్ ఛార్జ్ అయితే నేనే పెట్టుకుంటానండి. చూస్తున్నారు కదండీ! ఈ విధంగా టమాటో పల్ప్ తీసుకోవాలండి. సో, మన దగ్గర ఆల్రెడీ స్టాక్ అయితే ఉండదండి. అప్పటికప్పుడు మీరు అడిగిన తర్వాత నేను ఫ్రెష్‌గా ప్రిపేర్ చేస్తానండి న్యాచురల్ ప్రొడక్ట్స్ అన్నీ కూడాను. సో, ఇక ఇందులోకి కొద్దిగంత మనము సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. చాలామందికి తెలిసే ఉంటుంది సాల్ట్ కూడా. హెయిర్‌ని రిమూవ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎక్కువ కాదండి, జస్ట్ కొద్దిగంత సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చాలామంది చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టేటువంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ మీ వరకు వస్తాయి. మన ఛానల్‌లో మెహందీ వీడియోస్, టైలరింగ్ టిప్స్, బ్యూటీ టిప్స్, కిచెన్ టిప్స్ అలాగే అన్నీ కూడా మనకింట్లో అందుబాటులో ఉన్నటువంటి వస్తువులతోటే మంచి మంచి హోమ్ రెమెడీస్ అనేవి రెడీ చేసుకోవచ్చండి. స్కిన్ వైట్‌గా అవ్వడానికి, హెయిర్ గ్రోత్ అవ్వడానికి. సో, ఆల్ ఇన్ వన్ ఛానల్ అండి. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ అండి లైక్ చేసేయండి. ఇక ఇందులోకి కొద్దిగంత డ్రింకింగ్ వాటర్ తీసుకోవాలండి. ట్యాప్ వాటర్ అయినా పర్లేదు మీ ఇష్టం. సో, ఎక్కువ కాదండి. ఈ విధంగా కొద్దిగంత వాటర్ తీసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. వీడియోకి సంబంధించి ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. సో, నేను నెంబర్ ఇచ్చాను కదా అని చెప్పి మీరు వీడియోకి సంబంధించిన డౌట్స్ కూడా అడుగుతూ ఉంటే నాకంత టైం ఉండదండి. సో, కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తానండి. సో, ఇక స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా కూడా తెలియజేయండి. ఖచ్చితంగా నేను వీడియో చేస్తానండి. సో, చాలామంది అడుగుతున్నారు. ఆల్రెడీ నేను వీడియో షెడ్యూల్ చేశానండి. 1 బై 1గా వస్తాయి చూడండి. సో, ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. వాటర్ కలర్ అనేది పూర్తిగా చేంజ్ అవుతుందండి. చాలామంది బాధపడుతూ ఉంటారండి. ఇక లేడీస్ విషయానికొస్తే అప్పర్ లిప్ పైన చాలామంది ఈ అన్‌వాంటెడ్ హెయిర్ తోటి ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ విధంగా న్యాచురల్ హోమ్ రెమెడీస్ తోటి ఈజీగా మనం రిమూవ్ చేసుకోవచ్చు. కాకపోతే చిన్న చిన్న టిప్స్ ఉన్నాయి. కరెక్ట్‌గా ఫాలో అయితే 100% రిజల్ట్ ఉంటుంది. చేతులకు, కాళ్ళకు వ్యాక్స్ లాంటివి చేయించుకుంటూ ఉంటారు. అలా చేయడం వల్ల ఎక్కువ పెయిన్‌ఫుల్‌గా అనిపిస్తుందండి. ఈ రెమెడీ అస్సలు పెయిన్ అనేది ఉండనే ఉండదు. క్లీన్‌గా ఇలా తుడిస్తే ఎలా పోతుందో అలా పోతుందండి. సో, బాగా బాయిల్ అవ్వాలన్నమాట. కలర్ అనేది పూర్తిగా చేంజ్ అవ్వాలి. షుగర్ కూడా యాడ్ చేశాం కదండీ! మంచిగా షుగర్ కూడా మెల్ట్ అయిపోతుందండి. చూస్తున్నారు కదండీ! ఈ విధంగా పొంగులాగా వచ్చినప్పుడు ఇక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు.
ఇక రెడీ అయిపోయిందండి. ఇందులోకి మరికొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి. ఖచ్చితంగా 100% రిజల్ట్ ఉండాలంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. ఇక టీ స్ట్రైనర్ తోటి వడగట్టేసుకోవాలండి. ఇది చాలామంది అడిగినటువంటి మోస్ట్లీ రిక్వెస్టెడ్ వీడియో అండి. నేను ట్రై చేశాక నాకు 100% రిజల్ట్ వచ్చాకే మీతో ఈ రెమెడీ అనేది షేర్ చేస్తున్నా. అది కూడా అసలు ఎలాంటి పెయిన్ ఉండదు. ఇందులోని ఎలాంటి కెమికల్స్ కానీ ప్రిజర్వేటివ్స్ని కానీ యాడ్ చేయలేదు కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. సో చూస్తున్నారు కదండి, ఈ విధంగా మనం తయారు చేసుకున్నటువంటి లిక్విడ్ అయితే రెడీ అయిపోయింది. ఇక మనకు ఎంత అవసరమో అంత మాత్రమే తీసుకోవాలండి. మరి లూజ్గా అవ్వద్దు. హెయిర్ రిమూవ్ చేసుకోవడానికి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉండాలండి. ఇక ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మేజ్ స్టార్చ్ అండి. ఇది మనకు దొరకదు అన్నది లేదు. మనం సరుకులు తెచ్చుకుంటూ ఉంటాం కదండి, నెలవారీ సరుకులు. ఆ కిరాణా షాపుల్లో మనకు అందుబాటుగా ఉంటుంది. గుర్తుంచుకోండి, ఫ్లోర్ కాదండి, ఇది స్టార్చ్. ఖచ్చితంగా స్టార్చే తీసుకోవాలి. స్టార్చ్ తీసుకుంటేనే మనకు 100% రిజల్ట్ ఉంటుంది. సో కరెక్ట్గా యాజ్ ఇట్ యాజ్గా ఫాలో అయ్యారంటే హెయిర్ ఎలాంటి పెయిన్ లేకుండా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చండి. సో మీరు ఫ్లోర్ తీసుకున్నారంటే, మేజ్ ఫ్లోర్ తీసుకున్నారంటే రిజల్ట్ ఉండదు. ఖచ్చితంగా స్టార్చే తీసుకోవాలి. సో లూజ్గా కాకుండా కన్సిస్టెన్సీ ఒక పేస్ట్ లాగా తయారయ్యేలాగా మిక్స్ చేసుకోండి. సో కాస్త వేడిగా ఉన్నప్పుడే మిక్స్ చేసుకోండి. గుర్తుంచుకోండి, కాస్త వేడిగా ఉన్నప్పుడే మనము అంటే ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదండి లిక్విడ్. వేడిగా ఉన్నప్పుడే మిక్స్ చేసేసుకోవాలన్నమాట. చల్లగా అయిపోయినప్పుడు కాకుండా వేడిగా ఉన్నప్పుడే. అదేనండి నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదండి, చిన్న చిన్న టిప్స్ ఉన్నాయి. కరెక్ట్గా ఫాలో అయ్యారంటే 100% రిజల్ట్ ఉంటుంది. సో కరెక్ట్గా ఫాలో అవ్వండి, మీకు కూడా ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. ఇంకా చాలా రెమెడీస్ ఉన్నాయండి అన్వాంటెడ్ హెయిర్ని రిమూవ్ చేసుకోవడానికి. 1 by 1గా చూపిస్తానండి. సో ఈ కిందట్లోకి కొద్దిగంత పేస్ట్ తీసుకోవాలి. చాలామంది ఇక హోమ్ రెమెడీస్ తోటి ఎలా రిమూవ్ చేసుకోవాలన్వాంటెడ్ హెయిర్ అనేది తెలియక పార్లర్కి వెళ్ళి ఎక్కువ పెయిన్గా ఉన్నటువంటి వ్యాక్స్లు అవి అప్లై చేయించుకుని హెయిర్ అనేది రిమూవ్ చేయించుకుంటూ ఉంటారు. చాలా అంటే చాలా పెయిన్ఫుల్గా ఉంటుందండి. ఒక్క హెయిర్ పట్టి లాగితేనే విపరీతమైనటువంటి పెయిన్ వస్తుంది. అలాంటిది సో ఈ వ్యాక్స్లు వాటి వల్ల ఎక్కువగా స్కిన్ కూడా రెడ్గా అవుతూ ఉంటుందండి. సో ఈ విధంగా ట్రై చేయండి. కరెక్ట్గా ఫాలో అయ్యారంటే 100% రిజల్ట్ ఉంటుందండి. పక్కా నేను గ్యారంటీ ఇస్తున్నా. సో వేడిగా ఉన్నప్పుడు ఈ విధంగా కొద్దిగా మేజ్ స్టార్చ్ని యాడ్ చేసుకుంటూ మంచిగా క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా మిక్స్ చేసేసుకోండి. మరీ లూజ్గా ఉండొద్దండి. సో మరీ లూజ్గా ఉన్నా కూడా హెయిర్ రిమూవ్ అవ్వదు. అలాగని మరీ థిక్గా ఉండొద్దండి, లూజ్గా ఉండొద్దు, థిక్గా ఉండొద్దు. ఒక మంచి క్రీమీ టెక్స్చర్ ఫామ్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. మనం అప్లై చేసినప్పుడు ఏంటంటే మంచిగా రిజల్ట్ ఉంటుంది. సో వేడిగా ఉన్నప్పుడే ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదండి, ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చా అంటే కుదరదండి. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఉండాలి. ఇక చేతులకు, కాళ్ళకు, అలాగే ఫేస్ పైన కూడా అప్లై చేసుకోవచ్చండి. ఇందులోని కెమికల్స్ ఏమీ మనం యాడ్ చేయలేదు కాబట్టి రిజల్ట్ పక్కా ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ అయితే అస్సలు ఉండవండి. ఇక ముఖ్యంగా మనం చేయవలసింది వచ్చేసి పటిక తీసుకోవాలండి. సో ఇంగ్లీష్లో ఆలోమ్ అంటారు. కొద్దిగంత పటిక రాయి తీసుకుని రోజ్ వాటర్ని దీనిపైన ఈ విధంగా వేసి మొత్తం అంతా ఈ విధంగా రుద్దేసేయండి. తర్వాత నేను మీకు కొద్దిగా చూపిస్తున్నా, కానీ మీరు ఎక్కడైతే అన్వాంటెడ్ హెయిర్ మీరు రిమూవ్ చేసుకోవాలనుకుంటున్నారో అండర్ ఆర్మ్స్లో, అలాగే ఫేస్ పైన, హ్యాండ్స్కి, లెగ్స్కి ఖచ్చితంగా ఈ విధంగా పటిక పైన కొద్దిగా, పటిక అంటారండి, ఆలోమ్ అంటారు ఇంగ్లీష్లో. పటిక పైన కొద్దిగా రోజ్ వాటర్ని వేసి ఈ విధంగా రుద్దేసి 1 minute పాటు అలాగే వదిలేసేయండి. ఈ హెయిర్ అంతా మెత్తబడుతుంది అనమాట. సో ఖచ్చితంగా ఈ టిప్స్ అన్నీ కూడా ఫాలో అవ్వాలండి. ఒక్కసారి ట్రై చేశారంటే ఇక మళ్ళీ మనం హెయిర్ రిమూవ్ అంత ఈజీగా హెయిర్ రాదండి. సో ఒకవేళ మనకు 2-3 monthsకి అలా లైట్గా హెయిర్ వచ్చినా కూడా ఈజీగా మనకు అర్థమవుతుంది అనమాట. సో థిక్గా అప్లై చేయాలండి, మరీ లైట్గా కాకుండా. సో చూస్తున్నారు కదండి, మందంగా అప్లై చేసేయండి, థిక్గా అప్లై చేసేయండి. సో కొద్దిసేపు అలాగే ఉంచేసేయాలి. ఇమ్మీడియట్గా తుడిచేసామంటే రాదండి హెయిర్. ఖచ్చితంగా 15 minutes అలాగే ఉంచేసేయండి. సో అడుగున ఖచ్చితంగా మనము పటిక పైన రోజ్ వాటర్ వేసి అప్లై చేయాలండి. ఈ టిప్స్ అన్నీ కూడా మీరు ఫాలో అవ్వాలి. 15 నిమిషాల తర్వాత ఈజీగా మనం అలా తుడిచేసామంటే వస్తుంది. మీ ముందరే రెడీ చేసి మీ ముందరే కదండి చూపిస్తున్నాను. 100% రిజల్ట్ ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. మగవాళ్ళు కూడా ట్రై చేయొచ్చు, ఆడవాళ్ళే అని కాదండి.
సో ఖచ్చితంగా నేను చెప్పినటువంటి చిన్న చిన్న టిప్స్ని ఫాలో అయ్యారంటే 100% రిజల్ట్ ఉంటుంది. సో అన్నీ కూడా సాధారణంగా మనకి ఇంట్లో ఉన్నటువంటి వస్తువులే కదండి. బయట నుంచి ఏమి కొని తేవాల్సిన అవసరం లేదండి. ఒక్క వస్తువు, అది కూడా మేజ్ స్టార్చ్ ఒకటి బయట నుంచి తెచ్చుకోవాలి. ఒక్కసారి తెచ్చుకున్నామంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. సో మేజ్ ఫ్లోర్ కదండి, గుర్తుంచుకోండి, మేజ్ స్టార్చ్ తెచ్చుకోవాలి. స్టార్చ్. సో ఇక ఈ విధంగా మళ్ళీ ఒకసారి క్లాత్ తోటి అంతా నీట్గా తుడిచేసుకోండి. నేను మీకు జస్ట్ కొద్దిగా చూపిస్తున్నా. ఈ విధంగా తుడిచేసుకోవాలన్నమాట, ఏదైనా కాటన్ క్లాత్ తోటి. తర్వాత లోషన్ ఉంటుంది కదండి, పిల్లలకి అప్లై చేసేటువంటి లోషన్ కానీ మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ ఉంటాయి కదండి, కొద్దిగంతా తీసుకొని మంచిగా అప్లై చేసేయండి. సో జస్ట్ ఎక్కువ కూడా కాదు, కొద్దిగంతా తీసి లైట్గా అప్లై చేసేయండి. చేతులకు, కాళ్ళకు, ముఖానికి, అండర్ ఆర్మ్స్కి అప్లై చేసుకోవచ్చండి. అస్సలు పెయిన్ ఉండదు. కరెక్ట్గా ఫాలో అవ్వండి, 100% రిజల్ట్ ఉంటుంది. ఈ ఒక్క రెమెడీనే కాదండి, వందల రెమెడీస్ ఉన్నాయి అన్వాంటెడ్ హెయిర్ని పర్మనెంట్గా రిమూవ్ చేసుకోవడానికి. ఇది ఎక్కువ రోజుల వరకు హెయిర్ అయితే రాదండి. మనం క్రీమ్లు అలాగే వ్యాక్స్లు చేయించుకుంటే ఇమ్మీడియట్గా హెయిర్ అనేది వస్తుంది కదండి. అలా కాకుండా ఈ విధంగా అయితే ఎక్కువ రోజులు అయితే మనకు హెయిర్ అనేది రాకుండా ఉంటుందన్నమాట. కొద్దిగంతా మాయిశ్చరైజింగ్ క్రీమ్ కానీ, లేదంటే నార్మల్గా మనం నైట్ టైం అప్లై చేసుకుంటూ ఉంటాం కదండి, నైట్ క్రీమ్స్ కానీ, ఏదైనా కొద్దిగంతా తీసుకుని అప్లై చేసేయండి. చాలా చల్లగా ఉంటుంది. ఈ రెమెడీ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. అస్సలు మనకు పెయిన్ కానీ, మంట కానీ ఉండదు. మరొక యూస్ఫుల్ వీడియోతో కలుసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.